ఫ్రెండ్స్ అవ్వడం వల్ల కంఫర్ట్గా ఉన్నానండి. అండ్ ప్రొడ్యూసర్ నాకు చాలా వెల్ విషర్, మెంటర్. లేదు ఎందుకు పైసలు ఉన్నాయి కదా తీసేచ్చు కదా, అడబా తీయను. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట, ఎవడో పెడుతున్నాడు ఎవడో తీస్తున్నాడు కదా అని నేను తీసేను, నాకు నచ్చాలి, సోల్ ఉండాలి, లేకపోతే నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తాను అన్నాడు. నిజంగా అలాంటి మెంబర్స్ చాలా తక్కువ ఉంటారు. ఇచ్చిన చాలా మంది డబ్బులు నెలకి 2 సినిమాలు, సంవత్సరానికి 10 సినిమాలు తీసేస్తారు. అట్లా కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే మళ్ళీ ఇదే టైం దాకా గుర్తు పెట్టుకుంటాం. ప్రతినిధి అనే ఒక చిన్న సినిమా ఇంకా గుర్తుంది అంటే కేవలం ఒక మంచి కంటెంట్ ఉంది. దీంట్లో కూడా చాలా కంటెంట్ ఉంది. మీరు అందరూ పోస్టర్ చూసి చంద్రబాబు నాయుడుకి సంబంధించింది సినిమా అని మాత్రం అనుకోవద్దు, రాజకీయాలకు సంబంధించింది అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే 0% కూడా ఉండదు. అవునా కాదు? ఒక డైలాగ్ ఉంటుంది, నాకు నోరు తిరిగితే లేదు చెప్పారు. ఒక డైలాగ్, ఎలక్షన్స్ కి ఓట్ వేయకుండా వాళ్ళ పనుల మీద వాళ్ళు తిరిగే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇందులో ఒక డైలాగ్ చెప్పాడు, ఓట్ వేయకపోతే చచ్చిపోండి. ఎందుకంటే మీరు ఓట్ వేయకపోతే అక్కడ ఎవరు ఎక్కుతాడో తెలియదు, పైన ఆడెక్కిన తర్వాత ఎంత మంది ప్రజలు బాధపడతారో తెలియదు. మీ వల్ల, కేవలం మీ ఒక్క ఓటు వల్ల కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారు. ఖచ్చితంగా వెళ్ళి ఓటేయండి, అంతే. ఇదే చెప్పండి.